E20 ఫ్యూయల్ కొట్టిస్తే మన కార్లకి మరి డ్యామేజ్ కి వీళ్ళు ఇన్సూరెన్స్ కవర్ చేస్తారా లేదా అనేది ఈ రోజు టాపిక్. రీసెంట్ గా ఎవరికో ఏదో అయితే ఈ యొక్క బ్యాంక్ ఇన్సూరెన్స్ చేయను పోవద్దని వాడు దాన్ని రచ్చ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ యొక్క ఐసిఐసిఐ లొంబార్డ్ నేను ఉన్నాను అని ముందుకు వచ్చి ఏం చెప్పిందంటే మనకు తెలిసిన సోదే ఏంటా సోది ఈ యొక్క E20 వల్ల ఏమైతుంది ఇథనాల్ అనే కంటెంట్ ఎక్కువ ఉండి మన యొక్క మాయిశ్చర్ లెవెల్స్ తగ్గించేసి కరోజన్ అనేది మంచిగా స్ప్రెడ్ చేస్తుంది. ఎక్కడ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ సిస్టమ్, ఫ్యూయల్ పంప్ ఇలాంటివన్నీ క్రిటికల్ ప్లేసెస్ లో దానికి వీళ్ళు ఇన్సూరెన్స్ కవర్ చేయాలని ఈ రోజు వచ్చి చాలా పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి దాని వల్ల మనకైన బెనిఫిట్ ఏమీ లేదు. ఇలాంటి టైమ్స్ లో మనకి ఎవరు హెల్ప్ చేయగలుగుతారంటే గవర్నమెంట్ మాత్రమే. E5, E10 కార్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్ మన అమ్మం మనకు చాలా ఇష్టం అండ్ కొత్త కార్ ఉండి కాలేమి మనకు వచ్చి డబ్బులు లేరు కాబట్టి ఈ యొక్క కార్లు గవర్నమెంట్ మ్యాండేట్ చేసిన ఫ్యూయల్ వేసుకుంటున్నాం కదా, ఎక్కువ పైసలు కానీ తక్కువ పైసలు కానీ సరే మైలేజ్ రాకపోయినా కూడా. సో గవర్నమెంట్ ఇక్కడ ఏం చేయాలంటే నేను తీసుకున్న డెసిషన్ వల్ల నీ యొక్క కార్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇంతకు ముందు లాగానే ఈ యొక్క క్రిటికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని మ్యాండేట్ చేసిందనుకో ఆబ్వియస్లీ హ్యాపీగా మనం కార్లు వాడుకోవచ్చు. లేదు కాదు కూడదు బ్యాంక్ ఇయ్యను అంటే మనం ఇంకెవరి జరిగిపోతుంది. నువ్వు కొత్త తెప్పించిన మళ్ళా ఖరాబ్ అవుతుంది. సో మనం ఎప్పుడు ఊహించని సామాన్లు మార్చుకోవాల్సిన స్టేట్ కి వచ్చేస్తాము. ఈ రోజు మన కారు డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే, మన జోబులు ఖాళీ కాకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ముందుకొచ్చి ఈ యొక్క స్టెప్ తీసుకోవాల్సిందే. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి ఎవ్రీడే నువ్వు కారో బైకో వాడుతుంటారు కదా, మీరు ఏమైనా లిటిల్ బిట్ చేంజ్ అబ్జర్వ్ చేస్తారా? చేస్తే అదేంటి, దానికి ఒకవేళ బిల్ వేస్తే ఎంత అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేను ఏదైతే టాపిక్ చెప్తున్నా గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టెప్ అది నిజమా కాదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.